హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మహావిష్ణువు యొక్క 4వ అవతారం గురించి తెలుసుకుందాం. అదే నరసింహ అవతారం. ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తారని మనకు తెలుసు. అవే దశావతారాలు. ఎత్తిన ప్రతి ఒక్క అవతారం దుష్ట శిక్షణ, సృష్టి రక్షణ కోసమే ఎత్తుతాడని మనకు తెలుసు. అయితే ఈ నరసింహ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహావిష్ణువు యొక్క ద్వారపాలకులే జయ మరియు విజయ. ఒకసారి బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు సనక, సనందన, సనంతన మరియు సనత్ కుమారులు మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠాన్ని సందర్శిస్తారు. కానీ అక్కడ ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. దానికి కోపం వచ్చిన మానస కుమారులు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు. ఆ శాపం వల్ల జయ విజయులు సప్తఋషుల్లో ఒకడైన కశ్యప మునికి మరియు దక్షుడు కుమార్తె అయిన దితికి జన్మిస్తారు. ఇక్కడ విజయుడు హిరణ్యాక్షుడిగా మరియు జయుడు హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ అవతారంతో హిరణ్యాక్షుడు సంహరించబడతాడు. ఈ వరాహ అవతారం గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. దీంతో తన సొంత సోదరుణ్ణి తనకు లేకుండా చేసిన శ్రీ మహావిష్ణువు మీద హిరణ్యకశిపుడు కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఎలాగైనా దేవతల మీద ఆధిపత్యం చెలాయించాలని బ్రహ్మదేవుని యొక్క వరం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అయితే హిరణ్యకశిపుడు వెంటనే అమరత్వం కావాలని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు పుట్టినవారు మరణించక తప్పదు అని వేరే వరం కోరుకో అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆలోచించి ఇలా వరం అడుగుతాడు. మనుషుల చేత కానీ, జంతువుల చేత కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఏ ఆయుధం చేత కానీ మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు వేరే మార్గం లేక ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. అయితే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్న సమయంలో హిరణ్యకశిపుడి రాజ్యంపై ఇంద్రదేవుడు మరియు వేరే దేవతలు దాడి చేస్తారు. అక్కడ గర్భంతో ఉన్న హిరణ్యకశిపుడి భార్య అయిన కాయాదుని నారద మహర్షి రక్షించి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆ ఆశ్రమంలో కాయాదికి శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. అయితే నారద మహర్షి చెప్పిన విషయాలన్నీ గర్భంలో ఉన్న శిశువు విని చాలా ప్రభావితం అవుతాడు. ఆ ఆశ్రమంలోనే కాయాదు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతనే ప్రహ్లాదుడు. నారద మహర్షి చెప్పిన ప్రవచనాల కారణం చేత ప్రహ్లాదుడు మహావిష్ణువుకి గొప్ప భక్తుడవుతాడు. ఇదంతా తెలుసుకున్న హిరణ్యకశిపుడు తన సొంత కుమారుడు తన బద్ధ శత్రువు అయిన ఆ విష్ణువుకి గొప్ప భక్తుడా అని కుమిలిపోయి ఎలాగైనా తన కుమారుణ్ణి మార్చాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ అవన్నీ విఫలమవుతాయి. దీంతో హిరణ్యకశిపుడికి అంతరాని కోపం వచ్చి విష్ణు భక్తుడైన తన కుమారుణ్ణి అంతమొందించాలి అని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపమని తన అనుచరులకు చెప్తాడు. వాళ్ళు ప్రహ్లాదుని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ విఫలమవుతారు. ఏనుగులతో తొక్కిద్దామనుకుంటారు. కానీ అవి ప్రహ్లాదుని ఏమీ చేయవు. మరియు విషసర్పాలతో కాటు వేయిద్దాం అనుకుంటారు. కానీ అవి కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతాయి. ఒక పెద్ద లోయలోకి తోసేస్తారు. కానీ ప్రహ్లాదుడు ఒక చిన్న దెబ్బ లేకుండా హరినామ స్మరణం చేసుకుంటూ బయటకు వస్తాడు. ఈ మాయలన్నీ హిరణ్యకశిపుడికి విన్నవిస్తారు. ఏదో ఒక శక్తి తనను కాపాడుతుందని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి అత్తైన హోలిక అనే రాక్షసుతో మంటల్లో కూర్చోబెడతాడు. ఇక్కడ హోలికకి ఒక వరం ఉంటుంది. దేన్నైనా అగ్నిలో దహించే శక్తి తనకు ఉంటుంది. అయితే ప్రహ్లాదుడు ఏ భయం లేకుండా హోలికతో అగ్నిలో కూర్చుంటాడు. విష్ణునామస్మరణం చేస్తున్న ప్రహ్లాదుని ఆ అగ్ని ఏమీ చేయలేకపోతుంది. కానీ విష్ణుమాయ వల్ల హోలిక అగ్నిలో భస్మమయ్యి మరణిస్తుంది. చివరి ప్రయత్నంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి కాలకుట విషాన్ని అందిస్తాడు. ప్రహ్లాదుడి తల్లి కళ్ళ ముందే ఆ కాలకుట విషాన్ని తాగిపిస్తాడు. తండ్రి ఆజ్ఞ చేత ఆ విషాన్ని ప్రహ్లాదుడు తీసుకొని విష్ణునామస్మరణం చేస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ప్రహ్లాదుడికి ఏమీ కాదు. ఇక్కడ మనం గమనిస్తే ప్రహ్లాదుడి తండ్రి ఎంత దుర్మార్గుడైనా అతనిని గౌరవించి అతను చెప్పినవన్నీ చేస్తాడు. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఊగిపోయి కోపంతో నీ మాయాహరిని రమ్మను, ఎక్కడ ఉంటాడు అని గట్టిగా అరుస్తాడు. దానికి ప్రహ్లాదుడు హరి సర్వంతర్యామి,
ప్రతి చోట ఉంటాడు. గాలిలోనూ, ప్రతి వస్తువులోనూ, నీలోనూ, నాలోనూ ఉంటాడు అని అంటాడు. దానికి హిరణ్యకశిపుడు అయితే ఈ స్తంభంలో ఉంటాడని హరి అని తన గదతో ఆ స్తంభాన్ని పగలగొడతాడు. అప్పుడు ఆ స్తంభంలో నుండి పెద్ద మెరుపుల మధ్య భయంకరమైన అరుపులతో, సింహం తలతో మరియు మనిషి శరీరంతో, పెద్ద పెద్ద గోర్లతో ఒక ఆకారం బయటికి వస్తుంది. అది చూసిన హిరణ్యకశిపుడు ఇతనేనా నీ హరి అని, ఇప్పుడే నీ హరిని లేకుండా చేస్తా అని ఆ నరసింహస్వామి మీదికి వెళ్తాడు. కానీ ఆ ఉగ్రరూపంలో ఉన్న విష్ణుమూర్తిని హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోతాడు. ఆ నరసింహస్వామి తన 2 చేతులతో హిరణ్యకశిపుణ్ణి ద్వారం దగ్గరికి లాక్కొని పోయి తన తొడలపైన కూర్చోపెట్టుకొని పేగుల్ని చీల్చి మెడలో వేసుకొని హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఇక్కడ బ్రహ్మవరం ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు మనిషి లేదా జంతువు కాకుండా ఒక విచిత్రమైన ఆకారంతో మరియు ఇంట్లో లేదా బయట కాకుండా గడప మీద, నేల మీద కానీ ఆకాశంలో కాకుండా తన తొడల మీద, పగలు కానీ రాత్రి కాకుండా సాయంకాలం ఏ ఆయుధం చేత కాకుండా తన గోర్ల చేత హిరణ్యకశిపుడు సంహరించబడతాడు. నరసింహస్వామి గర్జనకి ముల్లోకాలు బెదిరిపోతాయి. ఆ ఉగ్రరూపాన్ని చూసిన దేవతలు భయపడి ఎవ్వరూ దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయలేదు. అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మ ఆజ్ఞ చెమట ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి శాంతింపచేస్తాడు. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.